కుసల్ల పొడి పెద్దింటం తల్లి అంటే ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళకి తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరనమాట. అంత ఫేమస్. అలానే ఆ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్. స్వయంగా ఆ ఊర్లో వెలిసారనమాట. సో ఇంకా అమ్మవారి పండగ అయితే మాత్రం చాలా గ్రాండ్గా చేస్తారు. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఆ రోజు అయితే వస్తారనమాట. ఇది హోలీ పౌర్ణమి రోజు పండగ అయితే జరుపుకుంటారు. నార్మల్గా అమ్మవారి పండగ అంటే నాన్ వెజ్ ఎక్కువగా వండుతారు కదా, కానీ ఈ అమ్మవారి పండగకి మాత్రం అస్సలు నాన్ వెజ్ కూడా ముట్టుకోకూడదనమాట. ఇంకా కోరిన కోరిక ఎలాంటి కోరిక అయినా సరే, ఎంత పెద్ద కోరిక అయినా సరే అమ్మవారి ముందు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ చాలామంది నమ్మకం అన్నమాట. ఇంక ఇక్కడ చెట్టు చూసారా, ఆ లైటింగ్ మొత్తం అమ్మవారు ఉన్న గుడి. ఆ గుడి దగ్గరే ఇక్కడ చెట్టు ఉంటుందన్నమాట. ప్రతి పండగకి కూడా ఇక్కడ వీళ్ళు ఈ ఊరు జనాలు కొంచెం మంది అడవికి వెళ్తారనమాట. అడవికి వెళ్ళి పెద్ద ఎదురుకర్ర అయితే తీసుకొని వస్తారు. అదిగోండి ఆ ఎదురుకర్రని తీసుకొచ్చేటప్పుడు నడుచుకుంటూనే వస్తారనమాట. మొత్తం 3 డేస్ 5 డేస్, నాకు ఎగ్జాక్ట్గా డేస్ అయితే తెలీదు. తీసుకొని వచ్చి ఆ చెట్టుకి కడతారనమాట. కట్టిన తర్వాతే అమ్మవారి పండగ జాతర అనేది స్టార్ట్ చేస్తారు. అమ్మవారిని ఊరేగింపు స్టార్ట్ చేస్తారనమాట. చెట్టు అయితే ఆ ఎదురైతే మాత్రం చాలా పెద్దది. అదిగోండి కడుతున్నారు కదా. ఎందుకు కడుతున్నారంటే అమ్మవారు అర్ధరాత్రుల పూట వచ్చి ఆ ఎదురు మెట్లు ఎక్కినట్టు ఎక్కుతారంట. ఎక్కి ఆ చెట్టు పైన కూర్చొని ఊరు మొత్తాన్ని పరిపాలిస్తారంట. నేనైతే చాలా కథలుగా విన్నాను. ఎందుకంటే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.